హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఒక మొబైల్ ఉన్నట్టయితే మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్లో అసెసిబిలిటీ సెట్టింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్లో మనం వెళ్ళినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని మొబైల్స్లో డైరెక్ట్గానే మనకు అసెసిబిలిటీ అని కనిపిస్తుంది, కొన్ని మొబైల్స్లో ఈ విధంగా అడిషనల్ సెట్టింగ్స్లో ఉంటుందన్నమాట. ఈ అసెసిబిలిటీ సెట్టింగ్స్లో మనకు తెలియని ఒక 10 సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 10 సెట్టింగ్స్ కనుక మీరు తెలుసుకున్నట్టయితే మీ మొబైల్ని ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లో అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అవును ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతానికి నా మొబైల్లో బ్లూ కలర్స్ ఏమేమి ఉన్నాయో అవి కొంచెం డిఫరెంట్ కలర్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా నోటిఫికేషన్ ప్యానల్లోకి వెళ్ళినా సరే ఈ విధంగా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీ మొబైల్లో మీరు ఎప్పుడైనా కాల్ మాట్లాడుతూ మీ చెవి దగ్గర నుంచి అది దూరం జరపగానే ఆటోమేటిక్గా స్పీకర్ ఆన్ అయ్యేలా ఈ విధంగా కొంచెం డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే మనకు అసెసిబిలిటీలో ఉంటాయి అనమాట. సో మీరు వీటిని యూజ్ చేయకున్నా సరే కంపల్సరీగా వీటి గురించి అయితే మీకు తెలిసి ఉండాలి. సో అందుకే ఈ వీడియోలో మీకు అసెసిబిలిటీలో తెలియని ఒక 10 సెట్టింగ్స్ అయితే నేను కవర్ చేయబోతున్నాను. సో కంపల్సరీగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ సెట్టింగ్స్ మీకు ఏదో ఒక విషయంలో అయితే యూస్ఫుల్గా అయితే ఉండబోతున్నాయి అనమాట. సో ప్రస్తుతానికి అయితే మన అసెసిబిలిటీలో మనకు తెలుసుకోవాల్సిన ఆ 10 సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్లో అసెసిబిలిటీ ఆప్షన్ అయితే ఆన్ చేస్తుంది, అందుకే ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా మీ మొబైల్లో ఏ విధంగా ఆన్ చేసుకోవచ్చు, తర్వాత అందులో మనం ఆ సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సింపుల్గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ అసెసిబిలిటీ సెట్టింగ్స్ అనేవి కొన్ని మొబైల్ యొక్క సెట్టింగ్స్లో డైరెక్ట్గా ఈ విధంగా సెట్టింగ్స్లోనే కనిపిస్తాయి, లేకపోతే కొన్ని మొబైల్స్లో అడిషనల్ సెట్టింగ్స్లో ఉంటాయి, కొన్ని మొబైల్స్లో మనకి ఇంకా వేరే చోట కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్లో సెర్చ్ బటన్ కనుక ఉన్నట్టయితే అందులో అసెసిబిలిటీ అని చెప్పేసి టైప్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా సెట్టింగ్ వరకు వెళ్ళొచ్చు. నా మొబైల్లో అయితే ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్లో ఉంది, ఇక్కడ సింపుల్గా అసెసిబిలిటీ అని కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం మనకి ఇది విధంగా ఆఫ్ చేసి ఉంటుందన్నమాట. ఆఫ్ చేసి ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఎటువంటి సింబల్ కనిపించదు. మనం దీన్ని అసెసిబిలిటీని విధంగా ఆన్ చేసుకోవాలి. ఇక్కడ అలో పైన ప్రెస్ చేయగానే, ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయగానే ఈ సింబల్ ఇక్కడ వస్తుంది. ఈ సింబల్ తోటి మనకి ఏంటి బెనిఫిట్, ఇది మనకి ఎక్కడ వర్క్ కాబోతుంది అనే దాని గురించి కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ సింపుల్ ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ అసెసిబిలిటీలో ఇప్పుడు మనం ఫస్ట్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి నా మొబైల్లో అయితే సెట్టింగ్స్ ఈ విధంగా సైడ్కి స్వైప్ చేసినట్టయితే వస్తుంది, కొన్ని మొబైల్లో ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినా కానీ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 10 సెట్టింగ్స్లో ప్రతి ఒక్క సెట్టింగ్ మీ మొబైల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఈ 10 సెట్టింగ్స్లో ఏ సెట్టింగ్ మీ మొబైల్లో ఉంది, ఏ సెట్టింగ్ మీ మొబైల్లో లేదో, అదేవిధంగా మీ మొబైల్ ఏ కంపెనీకి సంబంధించిందో కింద కామెంట్ చేయండి. నేను ఆ వీడియోని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఫస్ట్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది ఈ సెట్టింగ్. అదేంటంటే సెలెక్ట్ టు స్పీక్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇది మనకు బై డిఫాల్ట్ ఆఫ్లో ఉంటుంది. సింపుల్గా దాన్ని ఈ విధంగా ఆన్ చేసుకోండి. ఇక్కడ అలో పైన ప్రెస్ చేయండి, ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇది ఆన్ అయిపోయింది. దీని ద్వారా ఏంటి బెనిఫిట్ అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే నా వాట్సాప్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్లో ఒక్కొక్కసారి మనకు చాలా పెద్ద మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి. అది చదివేంత టైం కూడా మనకు ఉండదు అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఈ మెసేజ్ ఉంది, ఈ మెసేజ్ ఇప్పుడు నేను చదవలేను, నా మొబైల్లో నాకు చదివి వినిపిస్తే బాగుంటుంది అంటే మీరు దానికోసం థర్డ్ పార్టీ అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా సింపుల్గా మనం ఇప్పుడు ఈ అసెసిబిలిటీలో ఆ చిన్న సెట్టింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మన మొబైల్లో మనకు చదివి వినిపిస్తుంది అనమాట. ఇక్కడ సింపుల్ ఈ సింబల్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ టు స్పీకర్ ఉంది. నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీరు దీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనిపైన ఈ విధంగా ప్రెస్ చేయగానే మీ మొబైల్ మీకు చదివి వినిపించడం స్టార్ట్ చేస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు వాట్సాప్లో అయినా సరే, లేకపోతే మీరు ఏదైనా బ్రౌజర్లో అయినా సరే, ఎప్పుడైనా మీరు ఏదైనా పెద్ద మెసేజ్ని చదవాలి, ఒక ఆర్టికల్ని చదవాలి అనుకుంటే చిన్న సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ మొబైలే మీకు చదివి వినిపిస్తుంది అనమాట. సో అందుకే మనం ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఇప్పుడు మన మొబైల్ యొక్క అసెసిబిలిటీలోని సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. అదేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు టెక్స్ట్ టు స్పీచ్ అవుట్పుట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీ మొబైల్ని తీసుకున్నప్పుడు మీ మొబైల్ యొక్క సౌండ్, ఇప్పుడు నాకు చెప్పి వినిపించింది కదా, ఆ సౌండ్ అనేది సరిగా రావడం లేదు అంటే కొంచెం డిఫరెంట్ వాయిస్ వస్తుంది అన్నట్టయితే మీరు దాన్ని సెట్టింగ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. దానికి సంబంధించిన పిచ్ కానీ ప్రతి ఒక్కటి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అవుట్పుట్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు స్పీచ్ రేట్, పిచ్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ఇక్కడ మీరు కావాలనుకుంటే ప్లే చేసి వినొచ్చు, అది మీకు చెప్పి వినిపిస్తుంది వాయిస్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి. లేకపోతే వీటిని విధంగా అడ్జస్ట్ చేసుకొని కూడా మళ్ళీ మీరు ఇక్కడ ప్లే పైన ప్రెస్ చేసి వినొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు రీసెట్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇది ఆటోమేటిక్గా మనకు స్టార్టింగ్లోనే ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీకు అవతల వాళ్ళ సౌండ్ సరిగా వినిపించకపోయినా, మీ మొబైల్ ఏదైనా స్పీకర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టుగా మీకు అనిపించినా మీరు ఇక్కడ నుంచి రెండింటిని సెట్ చేసుకొని దాన్ని క్లియర్ అయితే చేసుకోవచ్చు.
సో అలాగే ఇప్పుడు అసెసిబిలిటీలోని థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా మనకు చాలా బాగుంటుంది. అది ఏంటంటే డిస్ప్లే సైజ్ అనమాట. డిస్ప్లే సైజ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు నా మొబైల్ యొక్క డిస్ప్లే సైజ్ ఇంత ఉంది. ఇప్పుడు నేను దీన్ని కావాలని కూడా జూమ్ చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, నాకు నచ్చినట్టుగా నేను సెట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ డిస్ప్లే సైజ్ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేసినట్టయితే మనకి ఇప్పుడు మిడిల్లో ఉంది. ఇక్కడ నేను చివరిలో కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే కొంచెం జూమ్ అయింది, చూసారు కదా. నేను లాస్ట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే కొంచెం చిన్నగా అయింది. ఈ విధంగా మనకు కనిపిస్తుంది అనమాట. అంటే మీకు ఒకవేళ ఒక పేజ్లో మనకు మొత్తం ఆప్షన్స్ అన్నీ కనిపించాలి అనుకుంటే చిన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మొబైల్లో ఫండ్స్ నాకు సరిగా కనిపించడం లేదు అని మీరు అనుకున్నట్టయితే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీకు నచ్చినట్టుగా ఇక్కడ నుంచి సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ నేను మీడియమే పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ సింపుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన ప్రెస్ చేసినట్టయితే అది మనకు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. మీకు వాట్సాప్లో మెసేజ్ కనిపించకపోయినా, ఎవరికైనా కాల్ చేద్దామన్నప్పుడు కాంటాక్ట్స్ కనిపించకపోయినా, సో అటువంటి టైంలో ఈ ఆప్షన్స్ అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనమాట. సో అలాగే ఇప్పుడు మన డెవలపర్ ఆప్షన్స్లోని ఫోర్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫోర్త్ సెట్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటంటే మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా కాల్ చేయడానికి మన కాంటాక్ట్ లిస్ట్ని ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు మనకు ఆ కాంటాక్ట్స్ అనేవి సరిగా కనిపించవు కదా, అప్పుడు మనం దాన్ని జూమ్ చేయాలి అంటే మన మొబైల్లో బై డిఫాల్ట్ ఆ ఆప్షన్ ఏమీ ఉండదు అనమాట. సో మీరు కావాలనుకుంటే అటువంటి ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆ కాంటాక్ట్ మీకు కనిపించని చిన్న చిన్న లెటర్స్ ఏవే ఉన్నాయో వాటిని మీరు జూమ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్గా మ్యాగ్నిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ఇది మనకు బై డిఫాల్ట్ స్టార్టింగ్లో ఆఫ్లో ఉంటుందన్నమాట. ఈ విధంగా నేనైతే ఆల్రెడీ ఆన్ చేసుకున్నాను. ఇక్కడ సింపుల్ ఈ విధంగా ఆన్ చేసుకోగానే ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మన మొబైల్ యొక్క స్క్రీన్ పైన 3 times ట్యాప్ చేసినట్టయితే మన మొబైల్ యొక్క స్క్రీన్ని జూమ్ చేసుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది అనమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ మీరు చూసినట్టయితే చిన్న చిన్న లెటర్స్ ఉన్నాయి కదా, ఇవి నాకు కనిపించట్లేదు. ఇప్పుడు నా మొబైల్ యొక్క స్క్రీన్ని నేను 3 times ట్యాప్ చేసినట్టయితే వీటిని జూమ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. మీరు చూడొచ్చు 1 2 3 times ట్యాప్ చేశాను, ఆటోమేటిక్గా జూమ్ అయిపోయింది. ఇదే విధంగా మీరు ఏదైనా కాంటాక్ట్స్ కనిపించకున్నా, ఏదైనా మెసేజ్ కనిపించకున్నా సరే వాటిని విధంగా జూమ్ చేసి చూసుకోవచ్చు అనమాట. సో చాలా కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మళ్ళీ దీన్ని మీరు జూమ్ అవుట్ చేయాలి అనుకుంటే మళ్ళీ స్క్రీన్ పైన 3 times ట్యాప్ చేసినట్టయితే ఇది ఆటోమేటిక్గా నార్మల్ పొజిషన్కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా మనకు చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ సెట్టింగ్. సో కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. సో అలాగే ఫిఫ్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మనం ఎప్పుడైనా సరే కాల్ మాట్లాడుతున్నప్పుడు మన చెవి దగ్గర నుంచి ఫోన్ తీసేయగానే ఆటోమేటిక్గా మన మొబైల్ యొక్క స్పీకర్ ఆన్ అవుతుంది అనమాట. అవును ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే డ్రైవింగ్లో ఉన్నా లేకపోతే ఎక్కడైనా వర్క్లో ఉన్నా సరే మీరు స్పీకర్ని మాన్యువల్గా ఆన్ చేయాల్సిన అవసరం లేదు. మీ చెవి దగ్గర నుంచి ఆటోమేటిక్గా మొబైల్ తీసేయగానే ఆటోమేటిక్గా మీ సెన్సర్ దాన్ని క్యాప్చర్ చేసుకొని స్పీకర్ని అయితే ఆన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దానికోసం మనం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అంటే ఇందులో మీరు ఈ విధంగా కిందికి వచ్చినట్టయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, స్విచ్ టు స్పీకర్ ఆటోమేటికల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే డివైస్ విల్ స్విచ్ టు స్పీకర్ అని చెప్పేసి విధంగా ఉంది ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ కాల్స్ అని చెప్పేసి. సింపుల్ నేను దీని విధంగా ఆన్ చేసినట్టయితే ఇప్పటి నుంచే ఈ సెట్టింగ్ అనేది నా మొబైల్లో యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ప్రతిసారి నేను స్పీకర్ని యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేకుండానే నా మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే సింపుల్గా నేను అక్కడి నుంచి నా చెవి దగ్గర నుంచి మొబైల్ తీసేగానే స్పీకర్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ మన మొబైల్ యొక్క అసెసిబిలిటీలోని ఒక 5 సెట్టింగ్స్. ఇంకా 5 సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఓవరాల్గా వచ్చేసి 10 సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. సో ఈ వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి దీని ఒక పార్ట్ 1 లాగా నేను ఇక్కడికైతే క్లోజ్ చేస్తున్నాను. మిగతా 5 సెట్టింగ్స్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాం. ఫ్రెండ్స్ పార్ట్ 2లో మనం మాట్లాడుకోబోయే సెట్టింగ్స్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే నా వాట్సాప్ని ఓపెన్ చేసినట్టయితే నా వాట్సాప్ యొక్క కలర్ మారిపోయింది కదా, ఈ విధంగా కానీ లేకపోతే మన మొబైల్కి ఎప్పుడైనా కాల్ వచ్చినప్పుడు మన పవర్ బటన్ ప్రెస్ చేయగానే కాల్ కట్ అయ్యేలా. అదేవిధంగా ఇంకా మన మొబైల్లో ఆడియో బ్యాలెన్సింగ్ ఉంటుంది కదా, అంటే మనం హెడ్ఫోన్ పెట్టుకున్నప్పుడు కేవలం లెఫ్ట్ సైడే వినిపించాలి, కేవలం రైట్ సైడే వినిపించాలి. ఇటువంటి సెట్టింగ్స్ అన్నీ మనకు అసెసిబిలిటీలో ఉంటాయి అనమాట. సో పార్ట్ 2లో మనం మాట్లాడుకోబోయే 5 సెట్టింగ్స్లో ఈ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో పార్ట్ 2 చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ 5 సెట్టింగ్స్లో ఏ సెట్టింగ్ మీకు ఇంతకుముందు తెలుసు, ఏ సెట్టింగ్ మీరు ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఏ సెట్టింగ్ మీ మొబైల్లో లేదో కూడా కామెంట్ చేయండి, మీ మొబైల్ యొక్క మోడల్ నేమ్తో పాటు. ఎందుకంటే ఆ మొబైల్ యొక్క మోడల్లో ఆ సెట్టింగ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నేను వెతికి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో పార్ట్ 2లో నేను మిగతా 5 సెట్టింగ్స్ గురించి కూడా చెప్తాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో, ఈ చిన్న 5 సెట్టింగ్స్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పార్ట్ 2 మీకు కావాలా వద్దని కూడా కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.